సంక్రాంతి సెలవుల్లో జిల్లాలోని 105 హాస్టళ్ల మౌలిక వసతుల చిన్న మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు సిద్ధంగా ఉంచాలి. హాస్టళ్లను పరిశుభ్రంగా తయారు చేయాలి. హాస్టళ్లతో పాటు టాయిలెట్స్ను కూడా శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశం. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాలు క్లీనింగ్ యాక్టివిటీ ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ రావులాల్ తెలిపారు. శుక్రవారం కుల్చారం మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయం సందర్శించి బాలికలు అమలవుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, మెను సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులతో ఉన్న జిల్లాలో ఉన్న కేజీబీవీలు, సంక్షేమ పాఠశాల, వసతి గృహాల ప్రత్యేక పరిశీలనలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు కల్పన సంక్రాంతి సెలవుల దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంక్రాంతి సెలవుల దినాల వారం రోజుల్లో మరలా వారు సెలవుల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాలబాలికలకు చదువులకు ఎటువంటి అంతరాయం కలగకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి స్టోర్ రూమ్ వరకు, కిచెన్ షెడ్ వరకు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. కేజీబీవీలు, సంక్షేమ పాఠశాలలో వసతి గృహాలు పరిశుభ్రతతో భాగంగా బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుల్చారం, తహసీల్దార్ శ్రీనివాచారి, సంబంధిత కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే ముందు మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయి అనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ 1 వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా, సో ఇప్పుడు 1 వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా, కిచెన్ షెడ్తో సహా, అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఒక్క కేజీబీవే కాదు, అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో. సో వాళ్ళందరూ కూడా ఈ 1 వీక్లో ఏమేమైతే క్లీనింగ్ యాక్టివిటీస్ ఉంటాయో సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా 105 వరకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ 1 వీక్లో అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ కానివ్వండి, పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి, మంచిగా మెరుగ్గా వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళకి తొందరలోనే సమకూర్చాలనేసి కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.